విడిచిపెట్టారేమో, నీ స్నేహితులు, నీ తోబుట్టులు, నువ్వు నమ్మినోళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోయారేమో, నీ ఆపదలో, నీ కష్టాల్లో, నీ అప్పుల్లో, నీ తెప్పల్లో. ఇప్పుడు ఏడతావంటే ఆ అప్పులు కట్టమంటారేమో, ఏడతావంటే మనల్ని అప్పడుతారేమో. వారు బాబు ఎందుకు వచ్చిన గొడవని నువ్వు నమ్ముకున్న వారిని వదిలేసి వెళ్ళిపోయారేమో. కానీ నా యేసయ్య రాత్రి చేస్తున్న మరి ఒక మంచి మాట చెప్పిన, నిన్ను విడువను ఎడబాయి నిబ్బరము కలిగి. అంటే దేవుడు తెలుసు యెహోషువ మామూలుగా భయపడతాడని, ఆందోళన చెందుతాడని చెప్పాలి. ఆయనకి అన్ని నీ మనసులో ఏముందో నీ పక్కనే ఒక ఉంటాడు పొగలు కూడా తినేసి కనీసం తిన్నావా ఉన్నావా అడిగి కూడా అడగడు. తెల్లారనుకో తెల్లదా అంటే అనవత అయిపోయిందని నువ్వే చేసిన రాదు తినేమనుకున్నాడు. అమ్మా కొంతమందికి నీ అక్కడ కూడా మాట్లాడుతుంది. కొంతమందికి అమ్మా ఆడ ఒడిపెడిపోతారు సరిపోతాప వెనకాడ సరిపోతా సార్లు కూర సరిపోతలేదు, ఈ కూర అందరూ ఎక్కిస్తూ చూడటం ఆడికి కావాల్సిన పని చూడకుండా పోతారు. ఆ మొక్కలు గుడుసులు అన్ని చూడేసుకొని ఇక్కడ మిగిలితే కుక్క చెడు అంత కూడిపోయిస్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తారంటే వెనకాల మర్చిపోతారు. అవునా మీరు మాట్లాడతారు ఒక రీతి రాగత్యా. కొంతమంది మన గురించి పట్టించుకోవాలి. నువ్వు తిన్నావా, రోజు సెలవుగా తిరిగే దాని రోజు నీరసంగా ఉన్నవేటి కదా, ఏదో మొక్కలు తేడాగా ఉంది, ఏదో బాధపడుతున్నాను ఏంటి బాధ ఏంటి, ఎవరి గురించి బాధపడుతున్నావు, ఆరోగ్యం బాగాలేదా, మనసు బాగాలేదా, పిల్లల గురించా, మీ అమ్మ గురించా, మీ నాన్న గురించా, ఇంత అడిగేవాడు ఉన్నాడు. ఎందుకు ఆ పంపరాలు ఉత్తపడిస్తే ఎందుకు పుట్టేవాడిపోలేవు. ఓ బాబోయ్ ఈ మొక్క చెప్తావని నువ్వు అలా ఎందుకుంటారు. ఏదో బాధ ఉంటే అవునా ఏంటమ్మా ఎప్పుడు ఇలా ఉండగలరు, ఇలా ఉన్నావేంటి అని అడిగే కొంతమంది అడిగే మనసు వాళ్ళకి. యెహోషువ దిగాలుగా ఉంటే ఎవరు అడుగుతలేదు. ఇశ్రాయేలు ఎవరికి ఇతర దిగాల గురించి ఆలోచన లేదు. కానీ దేవుడు అతను దిగాలుగా ఉన్న చూడండి. ఇప్పుడు దిగాలుగా ఉన్న రోజులు మీ ఇంట్లో వాళ్ళతో చూడకపోవచ్చు. ఎవరికి నీ బంధువులు, నీ తోబుట్టులు, నీ కన్నబెట్టలు, నీ కట్టుకున్నవాడు, నేను కన్నవారు కూడా నీ బాధ ఏంటో కొన్నిసార్లు అడిగే అంత ఓపికే ఉండదు. కానీ మాట చెప్పనా, నువ్వు ఎందుకు దిగాలుగా ఉన్నావో, ఎప్పుడు దిగాలుగా ఉన్నావో నా దేవుడు చూస్తాడు. నిన్నెవరూ పట్టించుకోకపోయాడు. నీ బాగోగులు, నీ యోగక్షేమాలు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఎందుకు నలతగా ఉన్నావు, సర్లే ఈ రోజుకి ఏమన్నా నీరసం ఉంటే వండుతున్నానే, నేను పార్సల్ చేస్తాను, ట్యాబ్లెట్లు తెమ్మంటావా, డాక్టర్ వెళ్ళమంటావా అని నీ ఇంట్లో వాళ్ళని అడిగినా అడగకపోయినా నా యేసయ్య మాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడు.